నమస్కారం గురుగారు. శ్రీరామజీ చెప్పమ్మా. గురుగారు, మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా నిధి గురించి తెలుసుకున్నాము. మీరు అనేక విషయాలు తెలియని చెప్పారు. మనకు దర్శనం ఇచ్చిన నిధిని అసలు ఎక్కడుంది, ఏ విధంగా తెలుసుకోవచ్చు అనడానికి ఏమైనా రుజువులు? నేను ఇంతకుముందు వీడియోస్లో దర్శనం ఇచ్చిన నిధిని తెలుసుకోవడానికి గణపతికి సంబంధించినటువంటి మీకు ఒక తంత్రం చెప్పాను. అట్లాంటి తంత్రాలు ఇంకా చాలా ఉన్నాయి. తర్వాత మనం ఏం తెలుసుకుందామంటే, మీరు ఒకవేళ ఆ విధంగా చేసిన తంత్రాలు నిధి దర్శనం ఇస్తే సులభంగా పొందడానికి ఏ విధమైనటువంటి మంత్రము విధానం ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు అడిగిన ప్రశ్నకి ఇంకా నేను చాలా సమాధానం ఇంకా చాలా రకాలుగా చెప్పవచ్చు. కానీ ఇంతకుముందు చెప్పినటువంటి చూడడం ఎలా అంటే దృష్టి ఎలా పెట్టుకోవాలి, వాటిని ఎలా తయారు చేసుకోవాలి, తర్వాత చూసిన దాన్ని తీసుకోవడం ఎలా, ఎందుకంటే భూత ప్రేత పిశాచాలు కొన్ని ఉంటాయమ్మా. తర్వాత సర్పదురీకరణ లేపనం అది కూడా చెప్తాను. ఇప్పుడు ఈ వీడియోలో వీలైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అవన్నీ విధంగా ఎలా చేసుకొని ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఓం నమో విఘ్న వినాశాయ నిధి గ్రహణం కురు స్వాహ. మళ్ళీ చెప్తాను. ఓం నమో విఘ్న వినాశాయ నిధి గ్రహణం కురు స్వాహ. సింపుల్గా ఈ మంత్రాన్ని సాధకుడు అనేవాడు 1008 సార్లు లేదా 10,008 సార్లు, అది 10,016 సార్లు, డిపెండ్స్ ఆన్ ద టైం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రహణం టైంలో దీన్ని మంత్రాన్ని మీరు ఉపాసన చేసినట్లయితే మీరు చాలా మంచిది, మంత్రసిద్ధి అవుతుంది. తరంతరము దిరిశనగ చెట్టు, ఆ యొక్క చెట్టు పుష్పాలు, కాయలు, ఆకులు, బెరడు, వేరు అన్నిటిని కూడా సమపాలల్లో సేకరించాలి. వాటిని కలిపి మెత్తగా నూరాలి. దానికి ఆవ నూనె, మనిషిల, గంధకము, పస, నకీలు అని కొన్ని దొరుకుతాయి, వస్తువులు దొరుకుతాయి, వస, నకీలు అన్నీ కూడా బాగా మర్దించి అన్నిటిని కలిపి ఔషధమును పైన మంత్రం చేత 108 సార్లు అభిమంత్రించాలి. పైన ఇవన్నీ కూడా తయారు చేసుకుంటాం ఈ పదార్థాలతో. ఆ పైన చెప్పినటువంటి ఓం నమో విఘ్న వినాశాయ నిధి గ్రహణం కురు దాన్ని ఆ చేతిలో పట్టుకొని 108 సార్లు దాన్ని ఆ యొక్క చేతిలో పట్టుకొని చదవాలి. ఓం నమో విఘ్న వినాశాయ నిధి గ్రహణం కురు స్వాహ అని ఆ యొక్క మంత్రాన్ని మనం చేసుకున్నటువంటి ఆ యొక్క పదార్థం ఉంది కదా, ఆ యొక్క కల్పన మిశ్రమాలు అన్నీ కదా. ఏ మిశ్రమాలు చెప్పమని దిరిశనగ చెట్టు యొక్క పుష్పాలు, కాయలు, ఆకులు, బెరడు, వేరు, అదేవిధంగా ఆవ నూనె, మనిషిల, గంధకము, వస నకీలను ఈ విధంగాటువంటి ఒరిజినల్ దొరుకుతాయమ్మా. డూప్లికేట్ చాలా చేస్తారు, ఒరిజినల్ దొరుకుతాయి. కొంచెం చేస్తే అవన్నిటిని కూడా చేతిలో పట్టుకొని తర్వాత నిధి ఉన్న ప్రదేశంలో నిప్పులు పెట్టి పైన ఈ యొక్క తయారు ఉంచినటువంటి ఔషధాన్ని ధూపం వేస్తూ ఉండాలి. ఆ యొక్క మీకు అనిపించింది అక్కడ నిధి దర్శనం వచ్చింది వేస్తే అక్కడ ఉన్నటువంటి భూత పేత పిశాచాలు కానీ అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పారిపోయి ఆ నిధిని హ్యాపీగా మనం తీసుకొని రావాలి. కాబట్టి ఇట్లాంటివి అని చెప్పి ఎందుకు చెప్తున్నానంటే, ఈ యొక్క వీడియో ఎడ్యుకేషన్ ఎందుకు చెప్తున్నానంటే, ఇది మీకు కామన్గా తెలిసి ఉండాలి. ఇది తెలియక కొన్ని వేల మంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు, కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు నాశనం చేసుకుంటున్నారు. మీకు ఇది ఈ ఛానల్ ద్వారా ఎడ్యుకేటెడ్గా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీకు నిజంగానే నిధి ఉంది అని అనుకుంటే మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మీకు పురావస్తు శాఖ వీటన్నీ ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చిన్న అప్లికేషన్ ఇవ్వండి. వాళ్ళు అయ్యా నాది ఇది ఉంది, మనకి ఏముంటుందంటే వాళ్ళకి ఇస్తే ఏముంది, వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారని ఉంటుంది. ఇక అంతటి బుద్ధి ఉంటే ఎవరైనా చేయలేడు. కానీ మేము ఈ ఛానల్ నువ్వు అడిగే ప్రశ్నలు కూడా మంచి ప్రశ్నలు అడుగుతున్నావు. అంటే పబ్లిక్ మోసపోకుండా ఎలా బతుకుందో చూసినట్టున్నావు నీ జీవితంలో. ఇట్లాంటివన్నీ కూడా నీకు వయసు చిన్నగా ఉన్నా కాబట్టి ఇట్లాంటివి. కాబట్టి ఈ విధంగా నిధిని ఏ విధంగా తీసుకొని వెళ్ళిపోవడానికి ఇదొక పద్ధతి. ఇట్లా ఎన్నో పద్ధతులు ఉంటాయి. అంటే అక్కడ ప్రదేశానికి వెళ్తే అక్కడ వెళ్తే ఎవరు అక్కడ ఏ విధంగా ఉన్నది అని చెప్పి దానికి తగ్గటువంటి బంధన విమోచనాలు చేసుకొని అంటే ఏ బంధనాలు ఉన్నాయి, తర్వాత ఇది తీసుకొని వెళ్ళిపోవచ్చు అంటే కాదు. అది దొరికిన తర్వాత మళ్ళీ ఏముంటాయి, వాటికి బలిహారాలు అంటే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఖచ్చితంగా బలిహారం అంటే మనుషులు చంపడం, జంతువులను చంపడం కాదు. అది చాలా విరుద్ధం. అది బలిహారం అంటే నువ్వు తినే పదార్థాలే. ఇంతకుముందు చెప్పిన డివిజన్ అట్లనే ఉంటాయి పదార్థాలు. అట్లా 12-16 రకాల బలిహారాలు ఉంటాయి. బలిహారాలు అంటే మీరు తీసుకున్న దానికి హారం, దానికి ఏమి ఇస్తావు, ఏ విధమైన ఆహారం ఇస్తామని. అంతేగాని మనుషులను కోసి రక్తం ఏంటిదంతా పనికి మానదంతా ఎవడు నేర్పించాడు అంతా చెప్పండి. సో అట్లాంటివి చాలా రేరుగా ఉంటాయమ్మా. అవి వెనకటికి ఇదేమో తాంత్రికం, మంత్రము, వామాచార, దక్షిణ, కౌలాచారం ఉంటుంది. అంటే ఇది క్షుద్రం. వాళ్ళు వెనకటికి ఏం చేసేవారంటే బాగా అఘోరం అట్లాంటివి ఉంటాయి. అట్లాంటివి మన దగ్గర పెద్దగా లేవు. ఎన్ని సంవత్సరాల పరిశ్రమలు ఎక్కడ చూడలేదు. దయచేసి ఇంత మంచి వీడియో మీకు చెప్తున్నాను అని చెప్పి నాకు ఈ నిధుల గురించి నాకు ఫోన్ చేసి నాకైతే ఇప్పుడు అంత ఓపిక లేదు. దయచేసి మీకు నేను ఎడ్యుకేట్ చేయడం కోసం వెళ్ళిన ప్రశ్నకు సమాధానం ఇస్తున్నాను. శ్రీరామ జయమ్మ. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. సంతోషం.